చూడండి మల్లె మొగ్గ అసలు ఏమన్నా ఆకు కనిపిస్తుందా మీకు? అసలు ఆకు కనిపించనంత మొగ్గ వచ్చిందండి ఈసారి అయితే. భలేగా పూలు పూస్తున్నాయి. మనం కొనుక్కొని పెట్టుకున్నా కూడా ఇంత స్మెల్ ఉండవండి. వాళ్ళు తడిపి కొంచెంగా చేస్తారు. మనకి చూడండి ఎంత బాగుందో మంచి మొగ్గ. చూసారు కదా ఇయర్స్ ఎంత బాగుందో మొగ్గ. ఇదిగోండి ఎన్ని మొగ్గలు, చెట్టంతా మొగ్గ వచ్చింది. చూసారా మల్లెపూలు? మన మొగ్గలు చూపించాను కదా నిన్న. చూడండి పొద్దున్న లేచేటప్పటికల్లా ఎన్ని పూలు విచ్చిపోయినాయో. దాదాపు ఒక మూర పూలు వస్తాయండి. ఇదే మూర పూలు మనం బయట కొనాలంటే 40-50 రూపాయలు ఒక్క రోజుకి వస్తాయి. నేను కోసి ప్రతిరోజు అక్క వాళ్ళకి వీళ్ళకి ఇస్తాను. నా దేవుడికి నేను కమ్ముగా పెట్టుకుంటానండి పూలు. మంచి గూడు తలుపు తీయటంతో దేవుడి గుళ్ళో వాసన వచ్చినట్టు వస్తాయి. మల్లెపూలు పెట్టిన రోజు మాత్రం చక్కటి వాసన వస్తాయి. ఇదిగోండి ఇంట్లోనే బిల్వపత్రం ఉంది. రోజు బిల్వపత్రాలు కూడా శివయ్యకి మల్లెపూలతో పాటు తెంపుకొస్తాను. లక్ష్మీదేవికి శివయ్యకి ప్రతిరోజు అర్చన జరుగుతుంటుంది. చూశారు కదా ఎంత చక్కటి మల్లెపూలు. స్వచ్ఛమైన మల్లెపువ్వు అంత తెలుపు ఇంకొకటి లేదంటారండి. మల్లెపువ్వు అంత వాసన కూడా ఇంకొకటి ఉండదు. అంత చక్కటి మల్లెపూలు. చక్కగా చెట్లు పెట్టుకోండి, పెంచుకోండి. మల్లెపూల కాలంలో మల్లెపూలు పూయించుకోండి. అన్ని విధాలా చేస్తేనేనండి మంచిగా. నాకంటే చెట్ల పిచ్చి బాగా ఉంది, అందుకని మల్లెపూలు బాగా పూయిస్తా. సిటీలలో దొరకవు కదండి. మా కోడలు వచ్చిన రోజు మాత్రం ప్రతిరోజు పెట్టుకుంటుందండి చక్కగా పూలు. మా కోడలు ముగ్గురు కూడా చక్కగా పెట్టుకుంటారు. మంచి కోసుకుంటారు, పెట్టుకుంటారు, ఆస్వాదిస్తారు. మీరు కూడా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. చూశారు కదా ఎన్ని మల్లెపూలు.